హాయ్ హలో అందరికీ. మేము ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గర 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది ధన్వంతరి నారాయణ క్షేత్రము. దర్శనానికి వచ్చినాము. ఇక్కడ పూజారి మేము వచ్చేసరికి తాళం వేసుకొని వెళ్ళిపోయిండు. మాకైతే దర్శనం కాలేదు, ద్వారాలు బంద్ చేసి ఉన్నాయి. 10ంటికి వచ్చేసరికి బంద్ అయిపోయింది ఆలయం. ఇంకా ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉందో, కనీసం ఇక్కడ ప్లేస్ చూడడానికన్నా వచ్చినట్టు అయింది మాకు. ఆ భగవంతుడు పిలిపించుకుండు కానీ దర్శన భాగ్యం కూడా ఇవ్వలేదు మాకైతే. చూడండి ఎంత బాగున్నాయి చెట్లు, ప్రశాంతమైన వాతావరణము, పంట పొలాల మధ్యన ఉన్నది ఈ గుడి. చూడండి మామిడి చెట్టుకు, ఇగో మామిడి చెట్టు కాయ ఇది. ఇక గోరింటాకు తెంపుతున్నారు పిల్లలు. జామ చెట్టు, ఇక్కడ పని చేసేయండి. అరుపులు చూడండి, అరుపులు. రకరకాల చెట్లు. ఆవులు, ఇది గోసేవ ప్రాంగణం. ఇది గోవులు ఉండేది. అసలు ఈ పింక్ ఇప్పుడైతే కననే పడతలేవండి, బేబీ పింక్. పైన గోపురం కలశం గుర్తుతో ఉంటుంది. అమృత కలశ హస్తంతో ఉంటాడు కదా ధన్వంతరి నారాయణుడు. వైద్య నారాయణుడు అంటే మనకి ఏమన్నా హెల్త్ బాగాలేకపోతే ఈ ధన్వంతరి నారాయణకి పూజ చేసుకోవడము, మంత్రాలు చదువుకోవడం, ఏదైనా హోమాలు చేయించుకోవడంతో హెల్త్ బాగవుతుంది అని. ఇప్పుడు మనకు డాక్టర్స్ ఎట్లను ఆ దేవుడిని నమ్మే వాళ్ళకు ధన్వంతరి నారాయణ మన డాక్టర్ లాగా అనుకోండి. ఇక్కడ రకరకాల చెట్లు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రానికి ఏ చెట్టు అయితే పూజ చేస్తే మనకు అనుకున్నది అవుదామో, హెల్త్ గురించి ప్రాబ్లమ్స్ ఇంకేదో నాకు అంత ఐడియా లేదు, చెప్పంగా విన్నాను నేను. ఈ చెట్లు ఉన్నాయి ఇక్కడైతే, చేయించుకుంటారట చేయించుకునేవాళ్ళు. తులసి చూడండి ఎంత బాగుందో. ఇంకా కడుతున్నారు ఇక్కడ. ఇంకా పెద్ద డెవలప్ చేయలేదు దీన్ని, పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ లేదు దీన్ని, ఈ టెంపుల్ది. చేస్తే ఇంకా బాగుంటుంది. అందరికి కావాల్సింది ఆరోగ్యమే కదా. ఆరోగ్యం ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. ప్రతి నెల పూర్వాషాఢ నక్షత్రం అనుకుంటా, ఆ రోజు మాత్రం ధన్వంతరి హోమం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఇక్కడ. ఓకే అండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో ధన్వంతరి నారాయణ.